ప్రభుత్వం అనేది పని చేస్తుండటమే కాదు, చేస్తున్నామని ప్రజలకి తెలిసేలాగా ఉండాలి. జగన్ హయాంలో ఫెయిల్యూర్ అదే, చంద్రబాబు గారి హయాంలో సక్సెస్ అదే. ఇప్పుడు ఇక్కడ అదేది గుంటూరు జిల్లాలో తురకపాలెం దగ్గర ఇన్సిడెంట్ జరిగింది. మొత్తం టీం అంతా అక్కడికి రావడం, స్వయంగా చంద్రబాబు గారు పలు దఫాలు సమీక్షించడం, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించడం, వివిధ బృందాలని తీసుకురావడం చేయడం. కరోనా ఉన్నప్పుడు జగను చేసుకొచ్చాడు, కానీ ప్రచారం చేసుకోగలిగాడా అతను? పైగా కరోనా టైంలో ఆహారం పంచితే, మందులు పంచితే దాన్ని కూడా అన్యాయం అంటూ అవతల ప్రచారం జరుగుతుంటే తిప్పి కొట్టగలిగిన ప్రచారం అతని దగ్గర లేదు. అతని ఫెయిల్యూర్ అదే. తిప్పి కొట్టే వ్యవహారాల్లో తగినటువంటి విధమైన ప్రచారం లేదు. పైగా అట్లాంటి తప్పుడు ప్రచారం చేసినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసే వ్యవస్థ ఉండేది కాదు. ఇప్పుడు తప్పుడు ప్రచారం కాదు, ఒరిజినల్ ప్రచారం చేసినా తప్పుడు కేసులు పెడుతున్నా. అప్పుడు తప్పుడు ప్రచారం చేసినా ఒరిజినల్ కేసులు పెట్టడానికి వెనకాడింది ప్రభుత్వం, పెడితే కోర్టుల్లో కొట్టుకుపోయింది. అతని దురదృష్టమో ఏమో, వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపమో కానీ నడిచిపోయింది. ఇప్పుడు చూడండి, తురకపాలెం ఇన్సిడెంట్ ఒకటైతే ఇప్పుడు రాజరాజేశ్వరిపేట స్వయంగా మంత్రి నారాయణ వెళ్ళారు, అట్లాగే సత్యకుమార్ వెళ్ళారు, చిన్ని వెళ్ళారు. ఎదువరకైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు జగన్ ఉన్నప్పుడు వాళ్ళు మంత్రులు వెళ్ళేవాడు, ప్రచారం ఉండేది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, వెళ్ళి అక్కడ చక్కగా మాట్లాడారు. ఏంటయ్యా అంటే నీరు కలుషితం వల్ల ఎవరూ చనిపోలేదు, కాకపోతే కాలుష్యానికి కారణం ఏంటి అన్నటువంటిది వెతుకుతున్నాం. బుడమేరు ఆ పక్క నుంచి ఉండటం వల్ల బుడమేరు వలన భూగర్భ జలాలు ఏమైనా పాడైనాయి కూడా చెక్ చేస్తున్నాం. అట్లాగే రిపోర్ట్లన్నీ చూస్తాం. ఇది వాస్తవంగా పబ్లిక్కి ప్రభుత్వం తమ దగ్గరకు వచ్చింది, ప్లస్ అక్కడ వైద్య శిబిరాలు అవి పెట్టారు. దాంతో పబ్లిక్కి తమకి భయం లేదులే ప్రభుత్వం ఉంది అనే ఒక ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ క్రియేట్ చేయడం అనేది కీలకం. పరిపాలన అంటే అదే, అది చేసి చూపెడతారు వీళ్ళు, అది తేడా.